హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్. ఖతార్ అంటే ముందుగా గుర్తొచ్చేది అది రిచ్ కంట్రీ అని. ఈ దేశంలో కూడా భారత్కు చెందిన ఇంజనీర్లతో పాటు ఇతర రంగాల్లో కూడా మన వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2024లో ఖతార్ మన దేశానికి చెందిన 8 మంది ఇంజనీర్లను గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో అరెస్ట్ చేసింది. అంతేకాదు చిత్రహింసలకు గురి చేసింది. పైగా ఈ 8 మంది ఇంజనీర్లు ఖతార్ సఫరీల రహస్యాలను ఇజ్రాయెల్కు చేరవేస్తున్నారనే నెపంతో భారత్ ఇంజనీర్లకు ఏకంగా ఉరిశిక్షనే జారీ చేశారు. అయితే ప్రస్తుతం మన భారత్లో మోడీ సర్కార్ ఉంది. అందుకే ఖతార్ను బుజ్జగించి అదేవిధంగా భయపెట్టి ఆ 8 మందికి ఉరిశిక్ష పడకుండా తప్పించగలిగారు. అంతేకాదు వారిలో 7గురిని మన దేశానికి రప్పించారు. ఇంకా ఒక ఇంజనీర్ ఖతార్లోనే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇలా ఖతార్ ఈ 8 మందిని అరెస్ట్ చేయడానికి కారణం పాకిస్తాన్ గూఢచర్య సంస్థ అయిన ఐఎస్ఐ. ఖతార్కు ఐఎస్ఐ ఏది చెబితే దానికి తలాడించడం మొదటి నుంచి అలవాటు. వాస్తవంగా చెప్పాలంటే సఫరీలను చేరవేస్తున్నారనే కదా మన వాళ్లను ఖతార్ అరెస్ట్ చేసింది. వాటిని ఖతార్ చైనా నుంచి కొనుగోలు చేసింది. చైనానే తమ సఫరీలకు కావాల్సిన ఇంజన్ కావాలని ఇతర దేశాలను అడుగుతుంది. పైగా ప్రస్తుతం ఉన్న ఈ సఫరీలు ఇంజన్లు సౌండ్ వస్తుంటాయి. అలాంటి వాటిని మన ఇంజనీర్లు గూఢచర్యంతో చేరవేస్తున్నారని ఆరోపించింది ఖతార్. ఇలాంటి సఫరీల గురించి మన ఇంజనీర్లు ఇజ్రాయెల్కు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర 6 అతిపెద్ద న్యూక్లియర్ సఫరీలు ఉన్నాయి. అలాంటి ఇజ్రాయెల్కు ఈ డొక్కు సఫరీలు అవసరమే లేదు. అనవసరంగా పాకిస్తాన్ ఐఎస్ఐ 8 మంది ఇంజనీర్లపై ఆరోపణలను ఖతార్ రాజు చెవిలో వేసింది. ఇలా భారత్ ఖతార్ మధ్య సంబంధాలను దెబ్బతీయాలని చూసింది ఐఎస్ఐ. కానీ ఇండియా దాన్ని తిప్పికొట్టింది. మన ఇంజనీర్లను భారత్కు తెప్పించుకుంది. ఆ తర్వాత ఖతార్తో మోడీ సర్కార్ అతిపెద్ద సహజ వాయువు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మనం ప్రతి ఏడాది దిగుమతి చేసుకునే సహజ వాయువులో 50% ఖతార్ నుంచే కొనుగోలు చేయాలి. అంటే గత ఏడాది మన దేశం 28 మిలియన్ మెట్రిక్ టన్నుల లిక్విడ్ గ్యాస్ను దిగుమతి చేసుకున్నాం. అందులో 14 మిలియన్ మెట్రిక్ టన్నుల లిక్విడ్ గ్యాస్ను ఖతార్ నుంచి దిగుమతి చేసుకున్నాం. దీని విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అలానే ఖతార్ ఏదో మంచి దేశం అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇచ్చేది ఈ ఖతార్ నుంచే. ముందుగా ఆ నిధులను మానవతా సాయం కింద పాక్కు ఖతార్ ఇస్తోంది. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం వివిధ మార్గాల్లో తీవ్రవాద సంస్థలకు వాళ్ళ ఖాతాలోకి చేరుతాయి. దీన్ని బట్టి చూస్తే మనం ఖతార్కు డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటున్నట్లుగా ఉంది. కానీ అవసరం తప్పదు. భారత్కు ఉన్న అవసరాలు అలాంటివి మరి. అయితే ఇప్పుడు భారత్కు ఖతార్ను వదిలించుకునే సమయం వచ్చేసింది. మన దేశంలో పెద్ద సంఖ్యలో సహజ వాయువు క్షేత్రాలు బయటపడ్డాయి. అండమాన్ బేసిన్లో సహజ వాయు క్షేత్రాలు ఉన్నట్లుగా గుర్తించారు. అండమాన్ దీవుల నుంచి తూర్పు తీరం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయపుర ప్రాంతంలో ఉన్న సముద్ర ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే ఈ సహజ వాయువు వచ్చింది. సహజ వాయువులో మిథేన్ 87% ఉందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తెలియజేశారు. ఇక 275 అడుగుల లోతు ఉన్న సహజ వాయువును వెలికి తీసేందుకు మన మోడీ సర్కార్ ఫ్రాన్స్తో కలిసి పనిచేయనుంది. ఇక సాధ్యమైనంత తొందరగా ఈ సహజ వాయు నిక్షేపాల మైనింగ్ చేసి ఆ ఫలాలను మన భారతీయులకు అందించాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఆరాటపడుతుంది. 2026 నుంచి మన సహజ వాయువును మనమే ఉత్పత్తి చేసుకోబోతున్నాం. దీని మూలంగా గ్యాస్ ధరలు తగ్గుతాయి. అంతేకాదు ఖతార్తో సహజ వాయువు ఒప్పందం కూడా రద్దు చేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఖతార్తో ఇండియా సంబంధాలు మందగించుతాయి. అప్పుడు ఖతార్ను సైతం భారత్ ఓ ఆట ఆడుకుంటుంది.